అబ్బా మళ్ళా కాళేశ్వరం వార్తేనా అనేరు. నదులకు నడక నేర్పిన ప్రాజెక్టు, డిస్కవరీ ఛానల్లో దునియా అంతా చూపించిన ప్రాజెక్టు, 3 ఏళ్లలో కట్టేసిన ప్రాజెక్టు, జాతర లెక్క అందరినీ దొలకబోయిన ప్రాజెక్టు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టిన ప్రాజెక్టు, ముగ్గు పోసిన కాంచెలి ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగిన ప్రాజెక్టు. అందుకే అంత గొప్ప ప్రాజెక్టు గురించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి, కొత్త కొత్తవి చెప్తూనే ఉంటాం. ఇంతకు ఇప్పటిదేందంటే మేడిగడ్డ డిజైన్ ఎవరు తయారు చేసిండ్రు, అన్నారం డిజైన్ కు ఎవరు ఓకే చెప్పిండ్రు, సుందిల డిజైన్ కరెక్ట్ గానే ఉన్నదా అనుకున్న కాడ కాకుండా ఇంకో కాడ ఎందుకు కట్టిర్రు, ఆడ భూమిని టెస్ట్ చేసిరా అని ఇంజనీర్ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంఘము. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది కదా, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో 2 రోజుల కాంచెల్లి మీటింగులు నడుస్తున్నాయి. ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్లను, డిజైన్ తయారు చేసిన వాళ్ళను, ఓకే చెప్పిన వాళ్ళను, కట్టిన కంపెనీ వాళ్ళను మునం పెట్టి క్వశ్చన్లు అడుగుతున్నారు ఎంక్వైరీ ఆఫీసర్లు. మొన్న మల్క ప్రాజెక్టుల కాడికి పోయి అంతా చూసొచ్చిండ్రు కూడా. అందరితోటి మాట్లాడి ఇప్పుడు ఆడ పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకొని వీళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టే ప్రాజెక్టు మీద ముంగటికి పోతుందట సర్కారు. అయితే కాళేశ్వరం డిజైనే కరెక్ట్ గా లేదని ఫస్ట్ కాంచెల్లి చాలా మంది అంటున్న మాట. దెబ్బ కట్టాలని ఆత్రమాత్రం చేసిర్రు, రూల్స్ గిల్స్ పట్టించుకోలేదు. అందుకే ఆనల గోడలు కూలి మోటార్లు తొక్కు అయినాయి. మేడిగడ్డ కాడ పిల్లలు దశకినాయి, అన్నారంలో బుంగలు పడ్డాయి అనేది ఫస్ట్ కెళ్ళి కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాలు అంటున్న మాట. లేలే బందవస్తు కట్టినాము, ఎన్నో ఒక తన జరంతా ఫాల్ట్ అయ్యింది, డేంజర్ ఏం లేదని బీఆర్ఎస్ అనబట్టే ఎల్లమే రిపేర్ చేయించి నీళ్లు నింపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. ఇక ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లు ఏం రిపోర్ట్ ఇస్తారో, సర్కార్ ఏం చేస్తుందో గానీ ఇంత బందోబస్తుగా ప్రాజెక్టు కట్టేదానికైతే 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి.